ఒక పల్లెటూరిలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఎంతో పేదవాడు, కానీ మంచివాడు. కృష్ణయ్య దగ్గర 25 ఎకరాల పొలం ఉండేది, కానీ అందులో గడ్డి తప్ప ఇంకేమీ పండదేవు. అతని కుటుంబం ఎన్నో కష్టాలు పడుతూ జీవనం సాగించేది. ఒకరోజు కృష్ణయ్య పొలానికి వెళ్ళాడు. అక్కడ ఓ పిట్ట కనిపించింది. అది గాయపడినట్లు కృష్ణయ్య గమనించాడు. కృష్ణయ్య దానిని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేసి దాని ప్రాణాలు కాపాడాడు. కొన్ని రోజుల్లో పిట్ట బాగుపడింది. కృష్ణయ్య దానిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ పిట్ట వెళ్లిపోవడానికి ముందే కృష్ణయ్యతో మాట్లాడింది. మీరు నాకు ప్రాణం పోశారు. దీనికోసం నేను మీకు కృతజ్ఞతగా బహుమతి ఇస్తాను. ప్రతిరోజు నా గూటికి వచ్చి ఓ గోల్డెన్ సీడ్ తీసుకోండి. అది మీ భవిష్యత్తు మార్చుతుంది. కృష్ణయ్య ఆశ్చర్యపోయాడు. మరునాడు పిట్ట చెప్పినట్లు తన పొలానికి వెళ్లి గూటిలో చూస్తే వాస్తవంగా ఒక బంగారు గింజ ఉండేది. అతను అది తీసుకుని ఊరిలో బంగారం వ్యాపారికి అమ్మాడు. ఆ డబ్బుతో కృష్ణయ్య తన పొలంలో నీటి పంపులు, విత్తనాలు పెట్టాడు. కొద్ది రోజుల్లో అతని పొలం పచ్చదనంతో నిండిపోయింది. పసుపు పిట్ట కృష్ణయ్యకు ప్రతిరోజు ఒక బంగారు గింజ ఇచ్చేది. ఆ గింజల సహాయంతో కృష్ణయ్య గొప్ప రైతుగా ఎదిగాడు. కానీ కృష్ణయ్య ఎప్పుడూ ఆ పెట్టెకు కృతజ్ఞత చెప్పడాన్ని మరిచిపోలేదు. మనది చిన్న సహాయం అనిపించినా దాని ఫలితం పెద్దదిగా మారుతుంది.